సో నెల్లూరు పార్లమెంటు ఏరియాకి సంబంధించి కూడా ఎవరు గెలుస్తారు అని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో నెల్లూరు నుంచి కూడా ప్రధాన పార్టీలు చూసుకున్నట్టయితే ఇటు ఆ వైసీపీ నుంచి కూడా విజయసాయి రెడ్డి అక్కడ అభ్యర్థిగా ఉన్నాడు. అలాగే ఆ కూటమి నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జాతకం ప్రకారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ రాజకీయ జీవితం అలాగే వారికి ఈ యొక్క జాతకం తోడవుతుందా లేదా అని కూడా మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి జాతకం ఏ విధంగా ఉంది, వారు ఎవరు ఏ అభ్యర్థులు గెలుస్తారో కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఇక్కడ నెల్లూరు, ముఖ్యంగా నెల్లూరు చూసుకున్నట్టయితే మాత్రం సో అక్కడ విజయసాయి రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అభ్యర్థిగా ఉన్నారు. సో ఫస్ట్ మనం ఆ విజయసాయి రెడ్డి చూద్దాం. సో విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామన్ అడగండి, ఒకసారి ఏ విధంగా ఉంది. విజయసాయి రెడ్డి గారి జ్యోతిష్య బలం అధికార పక్షం వైసీపీ పార్టీ తరపు నుంచి వారి జాతక బలం పార్లమెంటు అభ్యర్థి యోగబలం కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. విజయసాయి రెడ్డి జ్యోతిష్యంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామి వచ్చిండండి, అలాగే కనకదుర్గమ్మ వచ్చింది. వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం చాలా వరకు ఉందండి. వారి పేరు మీద అడగడుగున ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చికాకులు వస్తాయి. వచ్చినా కానీ మాత్రం వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి పేరు మీద. ఓకే, విజయం సాధించే అవకాశం అయితే ఉందంటున్నారు. సో ఇప్పుడు మనము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో నెల్లూరు నుంచి. సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకం చూడండి ఒకసారి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జ్యోతిష్య బలం కూటమి తరపు నుంచి అభ్యర్థి వారు పోటీ చేస్తున్నారండి. వారికి రాజకీయ రంగంలో పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకంలో చూడాలని మాత్రం సబ్కా మాలిక్ ఏకైనట్టు అన్నిట్లో వారికి మాత్రం కలిసి వచ్చినట్టు అవుతుంది. కానీ చివరి టైంలో మాత్రం వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. వారి జాతక బలంలో వారికి మాత్రం కలిసి వచ్చినా రాకపోయినా మాత్రం చివరి వరకు మాత్రం ఆ నియోజకవర్గం గురించి, రాష్ట్రం గురించి, ఆ రాజకీయ యోగం గురించి మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉందండి వారి జాతకంలో. కానీ విజయసాయి రెడ్డి యోగ బలం నుంచి మాత్రం వారు ఓటమి పాలయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవనుంది, ఏ అభ్యర్థి గెలవనుండో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో అక్కడ కూడా నువ్వనేనా అంటూ కూడా ఆ పోటీ కొనసాగుతుంది. సో వాళ్ళ అభ్యర్థుల జ్యోతిష్యం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో మన ఆ ప్యారెట్ చిలుక ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో మంగళగిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ కూటమి నుంచి టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇటు వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ ఆ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. ముందుగా ఎవరి పేరు మీద చూద్దాం. సో ఇక్కడ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రాదా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది. కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరామ్ని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంతం యోగ బలం నుంచి, నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్ననాయకుడు వారి జాతకంలో. రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తుండ్రు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తుండ్రు. మంగళగిరి ప్రాంతం నుంచి తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు. అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి.
ఒకటి రెండు సార్లు ఈ మూడోసారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, అంటే కొన్ని సర్వేలలో కూడా మళ్ళీ లావణ్య గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడైతే ఇది సర్వే నారా లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి కూడా ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుంది. సో మనం ఇక వేచి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆ మంగళగిరి నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ ఆ నారా లోకేష్ గతంలో కూడా అదే నియోజకవర్గం నుంచి తను ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా లావణ్య గారు బదిలో ఉన్నారు. సో ఇక్కడ ఆ జ్యోతిష్యం పరంగా చూస్తే మాత్రం ఈసారి ఆ పక్క నారా లోకేష్ గెలుస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వారి జాతకంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ నగరి నియోజకవర్గం చూసుకుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా కూడా ఆర్కే రోజా అక్కడ బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా కూడా గాలి భానుప్రకాష్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరిట్లో అక్కడ ఎవరు గెలుస్తున్నారు, వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జాతక పరంగా చూసుకుంటే వారు గెలుస్తారా లేరా అని కూడా మనం ఈరోజు మన గురూజీ గారితో మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఒకసారి మన జానకిరాముని అడుగుదాం. సో నగరి నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్న ఆ గాలి భానుప్రకాష్ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో అక్కడ గెలుస్తాడా లేడా, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి మనకు ఆ జానకి రాముని ద్వారా ఒకసారి చెప్పండి. ఒకసారి ఏ విధంగా ఉంది గాలి భానుప్రకాష్? టీడీపీ అభ్యర్థి గారి జ్యోతిష్య బలం, భానుప్రకాష్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. కానీ చాలా వరకు మాత్రం అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు వారు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద చివరి మెట్టు వరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారు చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం ఇబ్బందులు పాలై ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. ఓకే, చివరిగా ఇబ్బందులు పాలయ్యి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు మనం ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, అలాగే ఆ జాతక ప్రకారం చూద్దాం. ఆ వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం నగరి తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలంలా. అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలా. కానీ మాత్రం ఇదివరకంటే ఇప్పుడు మాత్రం టఫ్ చాలా ఎదుర్కొనే అవకాశం ఉందండి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తాయి, వారి అధికార పక్షం నుంచి కూడా వస్తాయి, ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి, ప్రజల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందండి. వాటిని తట్టుకొని మాత్రం నిలబడి విజయం సాధించే అవకాశం ఉందండి ఆర్కే రోజా గారి జ్యోతిష బలంలో. ఓకే, సో మనం నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఆ జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఆ నగరికి నియోజకవర్గం సంబంధించి కూడా ఆర్కే రోజా మళ్ళీ గెలుస్తుందంటూ కూడా తన ఆ జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో కడపలో ఎవరు గెలుస్తారంటూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో కడప ఆ ఎంపీకి సంబంధించి కూడా ఇటు షర్మిల పోటీ చేస్తుంటే అలాగే ఇటు అవినాష్ కూడా రంగంలో ఉన్నారు. సో ఇక్కడ పోటీ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి వాళ్ళ బలహాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ ఆ షర్మిల గారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందామా గురూజీ? ఓకే, ఒకసారి మన జానకిరాముని అడిగి షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా లేకుంటే ప్రజలు పట్టం కట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు? ఒకసారి జానకిరాముని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి ఆమె జాతకంలో. అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి. ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరిసమానమైన యోగంలో నడుస్తుంది. కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు, సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది, సార్ గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మన జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఎలా ఉంది, యువత యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వనవాసం అనుభవించే అవకాశం ఉందండి వారి జాతకంలో. అని మాత్రం కడప స్థానం నుంచి మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే,
గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలంలో. ఓకే, సో ఆ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న కడప ఎంపీ స్థానం సంబంధించి కూడా షర్మిల గట్టి పోటీ ఇస్తుంది, కానీ చివరిలో మళ్ళీ అక్కడ అవినాషే గెలిచే యోచనలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా ఆ గురూజీ మనతో చెప్పడం చూస్తున్నాము.